మన కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లి సిరి సంపదలతో తొలితూగుతూ ఉంటే అంతకు మించి ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుంది? మన సంతానం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ పోలాల అమావాస్య రోజు ఈ పోలాల అమావాస్య పూజని చాలామంది ఆచరిస్తారు. సంతానం లేని వాళ్ళు కూడా ఈ పూజని ఆచరిస్తారు. అలా చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే ఈరోజు ఒకవేళ పూజ చేసుకోవడం కుదరకపోయినా కథ విన్నా కూడా ఆ ఫలితం ఎంతో కొంత లభిస్తుంది. ఈరోజు పోలాల అమావాస్య పూజలో భాగంగా పసుపు కొమ్మలు తోరం కట్టాలి. 9 పేటల వరుసన తోరం వేసి పసుపు రాస్తున్నాను. అలాగే బూరెలు గారెలు దండ కట్టడానికి కూడా దానికి కూడా దారానికి పసుపు రాసి ఇలా సూదికి వెక్కించుకుని 9 బూర్లను మాలగా కట్టి మనం కంద మొక్కకు వేసుకోవాలి. అలాగే గారెలను కూడా మాలగా కట్టి రెడీ చేసి ముందుగా ఇలా సిద్ధం చేసుకుంటున్నాను. ఉదయాన్నే లేచి బూరెలు గారెలు సిద్ధం చేసి అలాగే 9 రకముల కూరగాయలతో పులుసును కూడా పెట్టుకోవాలి. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునేదండి. అందులో భాగంగా కూరగాయల పులుసు రెడీ అయిపోయింది. బూరెలు దండగుచ్చేసాను. ఇప్పుడు గారెలు దండగుచ్చుతున్నాను. ఇలా పూజకి అన్నీ సర్వం సిద్ధం చేసుకుని ముందుగానే మనం దగ్గర పక్కన పెట్టేసుకున్నట్లయితే పూజలో హడావిడి లేకుండా ఉంటుంది. తోరానికి పసుపు రాశాను కదా, మా సిస్టర్ వచ్చి పసుపు కొమ్మలు కడుతూ నాకు పూజలో హెల్ప్ చేస్తుంది. ఇలా పసుపు కొమ్మను కట్టి మనం ముందుగానే పక్కన పెట్టుకోవాలి. 4 పసుపు కొమ్మల్ని ఇలా తోరాలుగా కట్టండి. ఒకటి మనకి, ఒకటి ముత్తైదువుకు ఇవ్వడానికి, ఒకటి కంద మొక్కకు కట్టాలి. అలాగే పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లల మొలలో కట్టండి. మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని తోరాలు వేసుకుని వాళ్ళ మొలలో కట్టండి. ఒకవేళ ఆడపిల్లలు ఉంటే మెడలో కట్టండి. ఇలా పూజలో మొదటిది శుభ్రం చేసుకుని మీకు కుదిరితే అలికి ఇలా వరిపిండితో చక్కగా పద్మం ముగ్గు వేసుకుని మనం శుభ్రంగా రెడీ చేసి పెట్టుకొని అమ్మవారిని ఇక్కడ ఆసనం ఏర్పాటు చేయడానికి ఇలా రెడీ చేసుకున్న దానిపైన పీటని ఏర్పాటు చేసుకుని కలశాన్ని, గౌరీదేవిని, అలాగే మన లక్ష్మి, సంతానలక్ష్మి అమ్మవారి ఫోటో ఉంటే సంతానలక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకోండి. లేదంటే శివపార్వతులు ఏదైనా మీ ఇష్టదైవం, అలాగే లక్ష్మీదేవి ఫోటోను కూడా పెట్టుకోండి. ఇలా పీఠం ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక రవికెల గుడ్డ నేను వేసుకున్నాను. వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా కలశాన్ని కూడా రెడీ చేసేసుకున్నాను. కలశం రెడీ చేసుకున్న తర్వాత కలశంలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు, మీకు కుదిరితే గోదావరి జలాన్ని యాడ్ చేసుకోండి, మంచిది. వేసి మామిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయ, రవికెల గుడ్డని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుని గాజులను వేసి అమ్మవారి కలశం రెడీ చేసేసుకున్న తర్వాత పసుపు వినాయకుడిని కూడా రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ ఫోటోలో అయితే అందరు దేవుళ్ళు ఉన్నారు నేను పెట్టుకున్న ఫోటోలో, అందుకని ఈ ఫోటోని తీసి పెట్టుకున్నాను. ఇందులో వెంకటేశ్వర స్వామి, బ్రహ్మదేవుడు, శివుడు, పార్వతి, నా ఇష్టదైవమైనటువంటి దుర్గమ్మ తల్లి, వినాయకుడు, లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. ఒక్క ఫోటోలో అన్ని దేవుళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ ఫోటోని పెట్టుకున్నాను. అలాగే గౌరీదేవిని కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని పీట పైన ఏర్పాటు చేసుకున్నాను. ఇలా ముందుగా దీపారాధన చేసి కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు, పసుపు, కుంకుమ వేసి దీపాన్ని దర్శనం చేసుకుని పువ్వును పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి రూపాన్ని చూపించుకుని తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత హారతి ఇచ్చి స్వామివారికి తాంబూలాన్ని కూడా సమర్పించి మన ఈ పోలాల అమావాస్య పూజ ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు లేకుండా అమ్మవారు మనస్ఫూర్తిగా స్వీకరించే విధంగా మన పూజని చేయించమని వినాయకయ్యని అడిగి ప్రార్థించి, అలాగే సంతానం ఆయురారోగ్యాలతో విద్యాబుద్ధులతో వర్తిల్లాలని స్వామివారిని కూడా కోరుకుని తదుపరి ఈ పోలాల అమావాస్య పూజలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కంద మొక్క ఉంది కదా, ఒకవేళ ఇలా కంద మొక్క దొరకకపోతే పిలక వచ్చిన కందనైనా సరే పూజలో పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకుని పసుపు కొమ్ము కట్టి దగ్గరికి ముడివేసి ఇలా బూరెలు గారెలు దండను వేసుకున్న తర్వాత ఇందులోకి మనం సంతాన లక్ష్మిని లేదా మంగళగౌరీదేవిని పోలాలమ్మగా భావించి ఆవాహనం చేసి షోడశోపచార పూజ ఆర్ఘ్యం పాద్యం సమర్పించి అష్టోత్తర శతనామావళి చదువుకుని, వీలు లేకపోతే మీకు తోచిన మంత్రాన్ని చదువుకుని
పసుపు కుంకుమ అక్షతలతో పుష్పాలతో పూజించి తర్వాత ధూపం చూపించి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ పసుపు కొమ్మలను కూడా పసుపు కుంకుమ అక్షంతలతో పూజించి తోరాలను కూడా పూజ చేసుకోవాలి. ఈ తోరాలని ఒకటి మనం కట్టుకోవాలి, ఒకటి కంద మొక్కకి, ఒకటి మన సంతానానికి ఎంతమంది సంతానం ఉంటే అంతమంది సంతానానికి, ఒకటి ముత్తైదువుకి తాంబూలంలో ఇవ్వాలి. సంతానం లేని వాళ్ళు కంద మొక్కకు కట్టండి. ఇలా కట్టుకుని తర్వాత నైవేద్యం చూపించుకున్న తర్వాత వ్రత కథను ఖచ్చితంగా అక్షతలు పట్టుకుని వ్రత కథను చదువుకుని అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించుకున్న తర్వాత వ్రత కథ అక్షంతలు వేసుకుని హారతి ఇచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి పిల్లలు కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ఇవ్వమని అమ్మవారిని కోరి ప్రార్థించి అలాగే ఈ వ్రత కథ నిష్టగా శ్రద్ధగా చదువుకున్నా విన్నా కూడా వాళ్లకు శుభం కలుగుతుంది. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్థ పండితుడు ఒక ఆయన ఉండేవారు. ఆయనకి 7 సంతానం కుమారులు కలరు. 7 కుమారులకు పెళ్ళిళ్ళయి కోడళ్ళందరూ వచ్చారు. అలాగే మొదటి 6 కొడుకులకి కూడా సంతానం కలగడం అనేది జరిగింది. చివరిగా 7వ కోడలైనటువంటి సుగుణకు సంతానం కలగడం, పుట్టిన వెంటనే చనిపోవడం ఇలా జరుగుతూ ఉండేది. అలా సుగుణకు 6 సార్లు బిడ్డలు పుట్టి చనిపోవడం అనేది జరిగింది. అలా జరగడం వల్ల వరుసగా 6 సంవత్సరములు కూడా ఆ కుటుంబంలో ఎవరికి ఈ పోలాల అమావాస్య పూజ చేసుకోవడం అనేది కుదరలేదు. దానికి గాను వాళ్ళందరికీ సుగుణంటే చాలా కోపంగా ఉండేది. అలా ఆ కోపంతో సుగుణని సూటిపోటి మాటలతో బాధిస్తూ ఉండేవారు. ఇలా చాలా బాధపడుతూ ఉండేది సుగుణ సంతానం లేనందుకు. ఇలా ఇరుగు పొరుగు వారి తోటికోడలు సూటిపోటి మాటలకు బాధపడుతూ ఉండేది. అలాగే 7వసారి గర్భవతి అయింది సుగుణ. 7వసారి కూడా ఇలాగే జరుగుతుందేమో, ఈ పోలాల అమావాస్య పూజ చేసుకోవడం కుదరదేమో అని చెప్పి ముందు నుంచే తిట్టడం ప్రారంభించారు సుగుణని తోటికోడలు. ఇలా జరుగుతూ ఉండగా పోలాల అమావాస్య రానే వచ్చింది. అదే రోజు సుగుణకి ప్రసవం జరిగి మృత శిశువు చనిపోయిన బిడ్డ పుట్టింది. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఇది తెలిస్తే పూజ ఆగిపోతుంది, మళ్ళీ అందరూ కూడా తనని తిట్టుకుంటారని భావించిన సుగుణ ఆ బిడ్డను తన ఇంటిలోనే పెట్టి తాళం వేసి గర్భవతిగా ఉన్నట్టుగా కొన్ని గుడ్డలను పొట్ట చుట్టూ కట్టుకుని కడుపుతో ఉన్న దాని వల్లే వాళ్ళతో పాటు గుడికి వెళ్ళి ఈ పోలాల అమావాస్య పూజను పూర్తి చేసుకుని చాలా బాధ విచారం. ఎందుకంటే కడుపును పుట్టిన బిడ్డలు చనిపోతూ ఉంటే అది బాధ, ఈ సూటిపోటి మాటలు వింటే అంతకన్నా బాధ కదండి. ఆ బాధను దిగమింగుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చనిపోయిన తన మృత శిశువైన బిడ్డను తీసుకుని వెళ్ళి ఎప్పటిలాగే శ్మశానానికి వెళ్ళి శ్మశానంలో బిడ్డను పాతిపెట్టి ఆ గ్రామదేవత అయినటువంటి పోలాలమ్మ తల్లికి చెప్పుకుంటూ ఏడుస్తుంటే అర్ధరాత్రి అయినటువంటి సమయంలో అమ్మవారు ఆ గ్రామ సంచారంలో తిరుగుతూ ఉండగా వచ్చి ఏం జరిగిందని సుగుణను అడిగారు. జరిగినదంతా చెప్పగా పోలాలమ్మ తల్లి బాధపడకు, నీ సంతానానికి నువ్వేం పేర్లు పెట్టాలనుకుంటున్నావో ఆ పేర్లతో నీ సంతానాన్ని పిలువ, శ్మశానానికి వెళ్ళి అందరూ తిరిగి వస్తారని చెప్పింది. ఎంతో నమ్మకంతో భక్తిగా ఆ బిడ్డలను పేర్లు పెట్టి పిలవగానే సంతానమంతా తిరిగి తల్లివడిలో చేరారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు అందరికీ చెప్పి చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం ఈ పోలాల అమావాస్యను చేసుకుంటూ తమ బిడ్డలను తిరిగి ఇచ్చిన పోలాలమ్మకి కృతజ్ఞత చెప్పుకుంటూ చాలా అన్యోన్యంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లారు. ఈ కథ ఇంతటితో సంపూర్ణం. మీరు కూడా వచ్చే ఏడాది తప్పకుండా చేసుకుని ఉంటాను మరి.